డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న స్టార్ బాయ్ సిద్దుకి జాక్ భారీ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ఏడాది ఏప్రిల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు తెలుసు కథతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ప్రముఖ స్టైలిస్ట్ ఫిల్మ్ మేకర్ నీరజ కోన తొలిసారి డైరెక్ట్ వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ తో పాటు ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించారు. దీపావళి పండుగ సీజన్ ని పురస్కరించుకొని శుక్రవారం ఈ మూవీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను అలరించిందా, సిద్దుకి మరో హిట్ పడిందా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఓ హీరో, ఇద్దరు హీరోయిన్లు, వీరి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు హిట్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించాయి. అదే ఫార్ములాతో లేడీ డైరెక్టర్ నీరజ కోన మరో డిఫరెంట్ స్టోరీని టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం చేశారు. ఇక కథ విషయానికి వస్తే, అనాథైన వరుణ్ కుమార్ తన టాలెంట్ తో రెస్టారెంట్ బిజినెస్ చేసే స్థాయికి ఎదుగుతాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే వరుణ్ తనకంటూ ఓ కుటుంబం, పిల్లలు ఉండాలని ఆశపడతాడు. ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి అంజలిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకునే టైంలో అంజలికి పిల్లలు కారని తెలిసి షాక్ అవుతాడు. అయితే సరోగసి ద్వారా పిల్లలు కనొచ్చని డాక్టర్ రాఘ కుమార్ సలహా ఇస్తుంది. అంతేకాకుండా అద్దె గర్భాన్ని తాను మోయటానికి రెడీగా ఉన్నానని చెప్తుంది. అందుకు వరుణ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఇంతలోనే ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు వరుణ్ పిల్లల కోసం ఎందుకు సరోగసికి రెడీ అయ్యాడు? వరుణ్, అంజలిల మ్యారీడ్ లైఫ్ లో రాగా రాకతో ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నాయి? పిల్లలు కావాలనుకునే వరుణ్ కల రాగాతో ఫలిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తెలుసు కదా చూడాల్సిందే. చూడ్డానికి స్టోరీ లైన్ చాలా సింపుల్ గానే ఉన్నా ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ స్టోరీ. ఈ సినిమాని లేడీ డైరెక్టర్ నీరజ కోన రూపొందించడం ఇందులో హైలైట్ పాయింట్. ఇప్పటి యూత్ తో పాటు జెన్జీ కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రకరకాల రిలేషన్షిప్స్ చూస్తున్న వీరంతా ఈ సినిమాకి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇష్టపడ్డ అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సిద్దు ఫస్ట్ హాఫ్ మొత్తం తన మార్క్ మానరిజం, డైలాగ్ డెలివరీ, ఫన్ తో సాగుతూ అలరిస్తాడు. మధ్య మధ్యలో కొంత స్లో అనిపించినా ఆ వెంటనే ఆయా సీన్లను ఫన్ తో, వైవార్షతో బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ వా అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఇంట్లో అటు సిద్దు, ఇటు రాశి ఖన్నా, మరోవైపు శ్రీనిధి శెట్టిల మధ్య సాగే డ్రామాతో రన్ అవుతుంది. తన గతం గురించి చెప్పిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సినిమా ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది. ఆ ఎమోషన్స్ పీక్ లోకి వెళ్లి ఎండ్ కార్డ్ పడుతుంది. సినిమా కథ ఏంటో తెలియడంతో దాన్ని 2.5 గంటల పాటు నడిపించడం పెద్ద టాస్క్. ఆ విషయంలో డైరెక్టర్ నీరజ కోన సినిమాని డీల్ చేసిన తీరు బాగుంది. క్లైమాక్స్ ని బాగా డీల్ చేశారు. కాన్ఫ్లిక్ట్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. కామెడీ, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా స్లోగా సాగటం కొంత బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ మరోసారి మెప్పించాడు. తన పాత్రతో సినిమాను నడిపించారు. ఇందులో కాస్త సెటిల్ గా కనిపించాడు. కానీ తన మార్క్ కామెడీ పంచులతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ కామెడీతో అలరించారు. రొమాంటిక్ సీన్లలోనూ రెచ్చిపోయాడు. కాకపోతే సిద్దులో ఒక కొత్త యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. కూల్ గా పరిస్థితులను డీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక సిద్దు భార్యగా రాశి ఖన్నా, లేడీ డాక్టర్ శ్రీనిధి శెట్టి తమ క్యారెక్టర్లతో కట్టిపడేశారు. వైవాహర్ష పాత్ర మరో స్పెషల్ అట్రాక్షన్. సినిమా అంతా నవ్వులు పూయించాడు. తమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే. జ్ఞానశేఖర్ విజువల్స్ బాగున్నాయి. నవీన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. దర్శకురాలు నీరజ కోన ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్ చేయడం మామూలు విషయం కాదు. చాలా బాగా తెరకెక్కించారు. సినిమాని చాలా క్లాసీగా తీశారు. ఒక లేడీ డైరెక్టర్ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథని చెప్పడం, అంతే ఓపెన్ గా తెరకెక్కించడం ఇందులో హైలైట్ గా చెప్పొచ్చు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలకు కొదవలేదు.